ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం. విద్యార్థులకు మందులు పంపిణీ. మహానంది ప్రసిద్ధ శైవ క్షేత్రంలో మహానందీశ్వర స్వామివారి రథోత్సవ వేడుకలతో క్షేత్ర ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగి భక్తరసపూరిత వాతావరణం నెలకొంది. ఉత్సాహభరితంగా ప్రారంభమైన నంది బాలోత్సవాలు. కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు సృజనాత్మకత నైపుణ్యం వెలికి తీయడానికి బాలోత్సవాలు. జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి. నంద్యాల ఆటనగర్లో రెచ్చిపోతున్న దొంగలు షాపుకు తాళాలు వేయాలంటే భయపడిపోతున్నామంటూ వ్యాపారస్తుల ఆవేదన. శ్రీనివాసరెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయిల షాపులో చోరీ. నంద్యాల బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. జేఈ మెయిన్స్ ఫలితాల్లో రావుస్ విద్యార్థుల అద్భుత ప్రతిభ. విద్యార్థులను అభినందించిన చైర్మన్ అప్పారావు. ఆనందాన్ని వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. అహోబిలం మఠం యొక్క 46వ జీఎస్ స్వామివారు అహోబిలం బ్రహ్మోత్సవాన్ని వీక్షించేందుకు సురక్షితంగా అహోబిలంకు చేరుకున్న జీఎస్ స్వామి. నంద్యాల ఎస్బీఐ కాలనీలో ఆటో డ్రైవర్ మద్యం తాగి అతివేగంగా ఆటో నడుపుతూ అదుపు తప్పి కాలువలకు దూసుకెళ్లిన ఆటో తప్పనిపని ప్రమాదం. సిరివెల్ల మండలం బనికిందెన్నకు చెందిన చిటికల వెంకటేశ్వర్లు హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్. నగదు రోకల్ బండిల్ స్వాధీనం. డీఎస్పీ ప్రమోద్ కుమార్ వెల్లడి. నంద్యాల బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. ఫిబ్రవరి 15 రాష్ట్ర వ్యాప్తంగా 21వ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంగా నిర్వహించడం నిర్ణయించారు. ఈ రోజున అనేక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఉపవాస క్రీములు నిర్మూలించడానికి ఉద్దేశించిన ఆల్బండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా 1 నుండి 19 ఏళ్ల మధ్య ఉన్న 1.1 కోట్లకు పైగా పిల్లలు విద్యార్థులు మందులు అందుకుంటారని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ మరియు పాఠశాల అధికారులు కలిసి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆల్బండజోల్ వంటి డీవార్మింగ్ మందులు చేస్తారు. విద్యార్థులు ఈ మందులు వాడడం వల్ల ఆరోగ్యంగా స్థిరపడతారని, ఎలాంటి అనారోగ్యం కలగదని, అపోహలు వీడి మాత్రలు వాడాలని, విద్యార్థి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని, మేధాశక్తిని కూడా పెంచుతాయని, నులి పురుగుల లోపల చనిపోయి పౌష్టిక బలం పెరుగుతుందని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా వాడాల్సిన మందులని తెలిపారు. ఇబ్బంది ఉండదు, కానీ చిన్న ఇష్యూ వచ్చినప్పుడు చూడండి, మనకు అన్ని అవయవాలు చాలా సక్రమంగా పనిచేస్తున్నాయి. కానీ ఏదైనా ఎవరికైనా కొన్ని కళ్ళు లేని విషయంలో కానీ, కాళ్ళు చేతులు లేని విషయంలో కానీ, ఇట్లా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత జీవితంలో సఫర్ అవుతూ ఉంటారు. మరి మనకు దేవుడు అన్ని సౌకర్యాలు, అన్ని రకాలైన ఆరోగ్యం ఇచ్చినప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు శ్రద్ధగా విని, ఏదో ఇట్లా విని అట్లా మళ్ళీ మామూలు స్థాయికి కాకుండా ప్రతిదాన్ని మీరు పాటించాలి. ప్రతి ఆరోగ్య సూచన కూడా పాటించి అది నిజ జీవితంలో మనకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో దాని ఇంపార్టెన్స్ మీరు గ్రహించాలి. అంతేకాదు, ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది. మనం ఎప్పుడు కూడా యూట్యూబ్లో కానీ లేదా టీవీలలో కానీ ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు ఎట్లాంటి ఆహార అలవాట్లు కలిగి ఉండాలి, ఎలాంటివి కలిగి ఉండకూడదు, ప్రతిరోజు మన దినచర్య ఎట్లా ఉండాలి, పరిశుభ్రంగా ఎట్లా ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. వాటిన్నిటి కూడా మనము శ్రద్ధగా విని పాటించాలి. అప్పుడు చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఫోన్ కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవుతుంటారు, ఎంత బిజీగా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎవరు ఎవరైతే ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉంటారో, ఎవరైతే అశుభ్రంగా ఉంటారో అలాంటి పొట్టలకి చనిపోతాయి. అంతేనా? సో వాటిని ఏం చేయాలి? మనం ఈ టాబ్లెట్ ద్వారా వాటిని కిల్ చేయాలి. అంతే కదా? కిల్ చేయకపోతే ఏం జరుగుతుంది? మీ యొక్క గ్రోత్, మీ యొక్క ఆలోచన, మీ యొక్క శక్తిని, మీ యొక్క యుక్తిని
అక్కడే దర్శనం చేస్తారు. మీరు ఎదగలేరు, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ విధంగా కూడా గురువుతున్నారు. తర్వాత జగ్రూపాలైతే దాకా డివోసారి చెప్తున్నాడు, అలాగే నీ వ్యవసాయం చెప్తున్నాడు. చాలా విషయాలు వాళ్ళందరికీ వెళ్ళిపోగానే మనం చేయవలసిందల్లా ఇక్కడ వచ్చిన డాక్టర్ల బృందం వాళ్ళు చెప్పిన విషయాన్ని ఏం చేయాలి? సింపుల్గా ఆ టాబ్లెట్ మీద వామిటింగ్ వస్తుందా? ఏమరా మనస్సు ఉండాలి. ఈ టాబ్లెట్ వేసుకొని నులుపులు నేను చంపేయాలా అని అనుకోడు చాలు. ఏమరా వామిటింగ్ రాదు, జ్వరం రాదు, ఏం అంత మంచిగా ఉంటారు. అలా తిన్నారన్నారు, తిన్నారన్నా? టాబ్లెట్ వేసుకుందామా? రెడీనా? ఎంతమంది రెడీ? అందరు రెడీ సార్. మేమందరం మా ఆశీర్వాదాలు. ఈరోజు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా మనం నులిపురుగుల దినోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది ఈరోజు కార్యక్రమంలో మీరు చేతులు శుభ్రంగా కడుక్కునే ముందు గోళ్ళు కత్తిరించుకోవాలి. గోళ్ళు కత్తిరించుకున్న తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత భోజనం తర్వాత ఈ యొక్క ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది నమిలి మింగవలను. అంతేకాని అది టాబ్లెట్ డైరెక్ట్ గా మింగడము ఏ పిల్లలైనా, పెద్ద పిల్లలైనా, చిన్న పిల్లలైనా చేయకూడదు అన్నమాట. తర్వాత ఈ మాత్ర మింగినప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏమి ఉండవు. అంటే సీరియస్ మ్యాటర్ ఏం లేదు, సీరియస్ కాంప్లికేషన్స్ ఏముండవు. రేర్గా కడుపు నొప్పి రావడము, వాంతికి వచ్చినట్లుగా రావడము, లేదా వాంతికి రావడము, లేదా చిన్నగా కడుపులో తిప్పడం లాంటివి ఉండవచ్చు. దాని వరకు మాత్రలు, ఇంజెక్షన్స్ అనేది ప్రతి స్కూల్లో మన రిజిస్టార్ దగ్గర ఉంటుంది. అసలు మహానంది ప్రసిద్ధ శైవ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం మహానందీశ్వర స్వామివారి రథోత్సవం అపూర్వ వైభవంతో నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. రథోత్సవ వేడుకలతో క్షేత్ర ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగి భక్తి రసపూరిత వాతావరణం నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణకుంభ స్వాగతంతో ఉత్సవ మూర్తుల్ని రథంపై ప్రతిష్ఠించి రథయాత్ర ప్రారంభించారు. సాంప్రదాయ వాయిద్యాలు, మంగళ వాయిద్యాల మధ్య రథం ఆలయ ప్రదక్షిణ మార్గంలో నడిపారు. భక్తులు ఓం నమః శివాయ నినాదంతో రథాన్ని లాగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుండి భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తులకు తాగునీరు, ప్రసాదం తదితర సదుపాయాలు ఆలయ అధికారులు సమకూర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి రద్దీని సమర్థవంతంగా నియంత్రించారు. సాయంత్రం జరిగిన రథోత్సవం మహానంది క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులకు కన్నుల పండుగగా మారింది. నంద్యాలలో నంది బాలోత్సవాలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుండి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల నుండి విద్యార్థులు బాలోత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపల్ టౌన్ హాల్లో మొదటి రోజు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ రెడ్డి, అధ్యక్షుడు డాక్టర్ డి క్రాంతి చైతన్య, గురురాజ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మౌలాలి రెడ్డి, సండే స్కూల్ కరెస్పాండెంట్ భాస్కర్తో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జరిగిన ప్రారంభ సభలో డీఈఓ మాట్లాడారు. పాఠశాలలో పాఠాలు వినడమే కాకుండా ఆటపాటల్లో ఆనందంగా గడపాలని, అప్పుడే బాగా చక్కగా చదవగలరన్నారు. ఇలాంటి కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలన్నారు. విద్యార్థుల దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి బాలోత్సవాలు మంచి వేదికగా ఉపయోగపడతాయన్నారు. 2 రోజుల పాటు జరిగే బాలోత్సవాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉంటుందని, బాలోత్సవాల ద్వారా మరోసారి మన సాంప్రదాయాల్ని గుర్తు చేస్తాయన్నారు. నిజంగా బాలోత్సవాలు పిల్లలకు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని డీఈఓ జనార్దన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు మంచి ఆలోచన రేకెత్తించేలా బాలోత్సవాలు ప్రతిబింబిస్తాయన్నారు. భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. మేడం ప్లీజ్ ఆహ్వానిస్తున్నాము. బిర బిర కృష్ణమ్మ
పరుగులెత్తుతుంటే గోదావరి కదలిపోతుంటే నీ ఆటనే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ఎంతో ఉత్సాహంతో వచ్చిన ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకి ఈ నంది బాలసభలు నిర్వహిస్తున్న పంజాబ్ జిల్లాలో కేంద్రంలో అలాగే ఈ సమయంలో 3 పిల్లల పండుగను జరుపుకుంటున్నాం. ప్రధాన ఉద్దేశం ఈ పిల్లల సంబంధించి నంది బాలసభను నిర్వహించడానికి పిల్లలలో ఒక శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడం కోసం, అట్లాగే పిల్లలలో ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించి కనీసం 2 రోజుల పాటైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రంగాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటే మనకు దేశ న్యాయానికి సంబంధించి కానీ ఈ సమాజంలో ఉన్న మంచి వ్యక్తుల గురించి కానీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు సంబంధించి నంద్యాల ఆటోనగర్లో రెచ్చిపోతున్న దొంగలు షాపుకు తాళాలు వేయాలంటే భయపడిపోతున్నామంటే వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక ఆటోనగర్ ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా శ్రీనివాసరెడ్డి స్వచ్ఛమైన నెత్తి మిఠాయిలు షాపులు 40 రోజుల క్రితం ప్రారంభించారు. అయితే షాపు బాగా జరుగుతుండటంతో దొంగలు కన్ను వేశారు. అర్ధరాత్రి సమయంలో శ్రీనివాసరెడ్డి మిఠాయి షాప్ పైన రేకులు తొలగించి షాపులోకి చొరబడి చోరీ చేశారు. దొంగలు ఆ దొంగకు కొంచెం ఆకలి వేసిందేమో కానీ నేతి మిఠాయిలు తిని రుచి చూసి స్వీట్లు కూడా తీసుకెళ్లాడు. అయితే షాపు యజమాని శ్రీనివాసరెడ్డికి అక్కడున్న స్థానికులు ఫోన్ చేసి సమాచారం తెలపడంతో వెంటనే షాప్ వద్ద చేరుకుని చోరీ చేసే విధానం చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. కంటతడి పెట్టడంతో బంధువులు కూడా కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడారు. ఆటోనగర్ లో దొంగలు రెచ్చిపోతున్నారని, పోలీసు అధికారులు ఇక్కడ నిఘా పెట్టారని, ఆటోనగర్ లో షాప్ ఓపెన్ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని, పోలీసు అధికారులు తగు న్యాయం చేయాలని ఆవేదన చెందారు. మేము గత జనవరి 9వ తేదీ షాపు ఓపెన్ చేసినాము. శ్రీనివాసరెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయిలు ఆర్టీఓ ఆఫీస్కి ఎదురుగా ఆటోనగర్. ఇప్పుడు ఈరోజు షాపులు పిల్లలు ఎత్తి చూస్తే పూర్తి డ్యామేజ్ అయింది. వెనక నుంచి మిచ్చన్ వేసుకొని వచ్చి పైకి ఎక్కి రేకులు ర్యాక్ మొత్తం కట్టర్తో కటింగ్ చేసి సీలింగ్ అంతా పలగొట్టి కిందికి దిగి మొత్తం చెక్ చేసినారంట. చెక్ చేసి అంతా డ్యామేజ్ చేసి పెట్టినారంట. నాకు తగిన న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని కోరుకుంటున్నాను. నా పేరు లింగారెడ్డి, మా బామ్మడి శ్రీనివాస్ రెడ్డి. స్వీట్ షాప్ను 40 days ఓపెన్ చేశాము. ఏదో ఒక పైన కట్ చేసి రేకులు మొత్తం అంటే బాగా పకడ్బందీగా తెలిసిన దొంగలు, ప్రొఫెషనల్ దొంగలే వచ్చేసి దీన్ని రేకులు కట్ చేసి మా షాప్లోకి దొరకారు. నిన్న నైట్ 2 గంటల టైంలో చెప్పేసి ఇది జరిగింది. దీంట్లో సామాన్ అయితే ఇప్పటికైతే ఏం పోలేదు. పోలీసు వాళ్ళు లోపలికి పోవద్దని చెప్తే మేము బయట లోపలికి కూడా వెళ్ళలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మీకేం కావాలి? మీకేం కావాలి? ఇప్పుడు మాకు వచ్చేసి దొంగల బెడద ఎక్కువైపోయింది. మాకు ఆటోనగర్లో ఉన్నాయి కానీ మా ఊరు పురం అయితేనేమి, ఆటోనగర్లో అయితే కొంచెం పోలీస్ ప్రొటెక్షన్, కెమెరాస్ ఏదన్నా గవర్నమెంట్ సంబంధించిన కెమెరాస్కి వల్ల కొంచెం బాగా దొంగలు పట్టుకునే అవకాశం చాలా ఉండదు. వచ్చినారు సార్, రాత్రి తీసుకుపోయి కోసినారు రేకులు. చూసినాం సార్, పొద్దున వచ్చినాము, చూచే రేకులు కోసినాం సార్. మీకు ఏం న్యాయం కావాలి? ఇప్పుడు ఏం న్యాయం కావాలి మీకు? అంటే న్యాయం అంటే కావాలా సార్, ఎవరు దొంగలేదు ఎక్కడ, మాకు నష్టపరిహారం దాంట్లో మనసు బయటపడాలి సార్ మాకు. అంతే సార్. నంద్యాల బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం అమలు చేసిన మిడ్ డే మీల్ పథకంని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల్ని భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, రుచికరంగా ఉన్నాయా లేదా అంటూ విద్యార్థుల్ని అడిగి తెలుసుకుని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం భోజనం తయారు చేసే నిర్వాహకులకు కొన్ని సలహాలు, సూచన అందించారు. విద్యార్థులకు టైం టేబుల్ ప్రకారం భోజన పథకం అమలు చేయాలని, లేని పక్షాన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది
జరుగుతుందని హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిరోజు ప్రతి పాఠశాలలో తనిఖీ చేయడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎవరైనా కానీ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని, విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని ప్రభుత్వం నిబంధించిన మెను ప్రకారం విద్యార్థులకు అందించాలని, లేని పక్షాన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ గవర్నమెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి 400 మిల్లీగ్రాముల మాత్రలు అందించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన జిల్లా అధికారులందరూ కూడా చేస్తున్నారు. మొదటగా మన జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి గారు చేశారు. ఈ ప్రోగ్రామ్ మాస్టర్ ఆఫీసర్ గారు కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మీరు పాటించే ఆరోగ్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నంద్యాల గవర్నమెంట్ హై స్కూల్ గర్ల్స్ పాఠశాల టేస్ట్ చేయడం కూడా జరిగింది. మిడ్ డే మీల్స్ అయితే చాలా చక్కగా టేస్ట్గా అనిపించింది. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొంచెం పరిశుభ్రంగా పిల్లలందరూ కూడా సక్రమంగా సరిపోయేటట్లుగా, మరియు అందరూ కూడా పిల్లలు తినేటట్టుగా ఎన్టీఏ వారు ప్రకటించిన 2026 జేఈ మెయిన్స్ ఫేజ్ ఫలితాల్లో రావుస్ విద్యార్థులు అద్భుతమైన పర్సెంటేజ్ సాధించినట్లు కళాశాల చైర్మన్ ఎంవివి అప్పారావు, డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. గత 34 సంవత్సరాలుగా ఫలితాలు ఏవైనా ర్యాంకులు సాధించడం రావుస్ విద్యార్థులకు వెన్నతో పెట్టిన విద్యాని ఇంతటి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన జాతీయ స్థాయి అధ్యాపకులను, విద్యార్థులను చైర్మన్ అప్పారావు, డైరెక్టర్ మోనిచంద్రలు అభినందించారు. జేఈ మెయిన్స్ 2026 ఫేజ్ 1 ఫలితాల్లో పృథ్వీరాజ్ 93.9114, ఇష్రాజ్ సుల్తానా 91.2385, ఎన్ఎండి ఓమర్ సాకిబ్ 91.1917, సుధాకర్ 90.480997, ఎస్ రుఖయా 89.5517, పివిఎస్ హేమంత్ 88.9264, ఎన్ తిరుమంజరి 88.0587, బి లక్ష్మీ రక్షిత 88.0587, జి శ్రీనివాసులు 88.0138, ఎస్ జఫిన్ రెడ్డి 87.302994 నీట్ ట్రిపుల్ ఐటీలో మంచి ఫలితాలు సాధించినట్టు తెలిపారు. ఈ శాతాన్ని ఇంకను పెంచడానికి 2026-2027 విద్యా సంవత్సరం నుండి శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లర్న్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఈ శిక్షణ లాభాన్ని 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, జేఈ అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ మై డియర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ friend here. I am Harshit, studying in Raus Junior College, and I secured 95.4% in JEE Session 1 exams, and I will try to get 99% in Session 2. This all credit goes to the Raus Junior College and its programs, Singage programs, and such as weekend tests and counseling classes, etc. So I will congratulate first my lecturers, principals, directors, and our lecturers so much. Hey everybody, my name is M. Prudhviraj. I secured 93.91% in JEE first session. I will try 99% in second session. This all credit goes to Raus Junior College. I congratulate my respected teachers and my faculty and my directors. I'm Ishrat Sultana. I secured 91.23 percentile in JEE Session 1. I hope to get more percentile in the second attempt. I think so that if you are a true JEE aspirant, Raus College is the best option for you. Here the lecturers, especially Apparao sir, Moni sir, and all the subject-wise lecturers are very talented and they are very professional and they teach very superbly. So you have no doubt. And I would like to thank all of them. Thank you. ఇట్లా నంద్యాలలో అత్యధికంగా 90% పైన 6 మంది విద్యార్థులు సాధించారు. ఇక తర్వాత చూస్తే ఎస్ రుఖయ 89.55%, పివిఎస్ హేమంత్ 88.92%, ఏ తిరుమంజరి 88.05%, బి లక్ష్మీ రక్షిత 88.05%, జి శ్రీనివాసులు 88.01%,
ఎన్ జస్వంత్ రెడ్డి 87.30% పాటు ఎన్ఐటి IIITలో రిజర్వేషన్తో కలిపి 5 సీట్లు వచ్చే పర్సంటేజ్ రావుస్ విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులను అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇకపోతే మరి దగ్గర రమారమి 24 మంది విద్యార్థులు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. నంద్యాల అత్యధికంగా 24 మంది విద్యార్థులు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. సో అడ్వాన్స్ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్, శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా రావుస్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జేఈ నీట్ ప్రోగ్రాంలను అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. మారుతున్నటువంటి పరీక్షా విధానానికి, మారుతున్న పేపర్ స్టాండర్డ్కి అనుగుణంగా అప్డేట్ అవుతుంటుంది రావుస్. ఆ అప్డేట్లో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 26-27 విద్యా సంవత్సరం నుంచి మరి శ్రీ చైతన్య ఇన్ఫినిటీ ల్యాండ్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టినామని తెలుపుడు సంతోషిస్తున్నాము. ఇది భారతదేశంలో ఈ ప్రోగ్రాము జమ్మూ కాశ్మీర్, కేరళ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ చైతన్య వాళ్ళ మెటీరియల్ వస్తుంది, వాళ్ళ టీచింగ్ షెడ్యూల్స్ వస్తాయి, వాళ్ళ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ వస్తాయి, ఎగ్జామినేషన్ పేపర్స్ వస్తాయి. అలానే ఆన్లైన్ ఎగ్జామ్స్ వీళ్ళు ట్యాబ్ కొనుక్కుంటే 4 lakhs క్వశ్చన్ బ్యాంకు ఆన్లైన్ ఎగ్జామ్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పిల్లలకి అడ్వాంటేజ్గా ఉంటాయి. అన్నిటికంటే అడ్వాంటేజ్ ఏంటంటే మరి 2 రాష్ట్రాలు తప్ప ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఆల్ ఇండియా స్థాయిలో వీళ్ళ ర్యాంక్ ఏంటి అన్నది వీళ్ళకి తెలిసిపోతుంటుంది. ఎప్పటికప్పుడు ప్రతి టెస్ట్లోనూ ఆల్ ఇండియా ర్యాంక్ వీళ్ళకి వస్తుంది. కాబట్టి పిల్లలు వాళ్ళ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని, దీన్ని 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు రాస్తున్నటువంటి విద్యార్థులు మరి వచ్చే ఇంటర్మీడియట్ అడ్మిషన్లో మరి రావుస్ కళాశాలను చూజ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ని పొందుతారని చెప్పి, శ్రీ చైతన్య ఇన్ఫినిటీ ల్యాండ్ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ, సో రావుస్ సెకండ్ సెషన్లో మా విద్యార్థులు ఫస్ట్ సెషన్లో మరి కాలేజ్ టాపర్స్గా ఉన్నటువంటి కొంతమంది 23rd ఈవినింగ్ ఫిజిక్స్తో మొదలెట్టి ఫంక్ అయ్యి కొంతమంది మంచి ర్యాంక్ సాధించలేకపోయారు. వాళ్ళు సెకండ్ సెషన్లో 99% సాధిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి మంచి ఇంకా ఎక్కువ ర్యాంకులతో సెకండ్ సెషన్లో మీ ముందుకు వస్తారని తెలియజేస్తూ శ్రీ అహోబిలం మఠం యొక్క 46వ జియర్ స్వామివారు అహోబిలం బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు రాత్రి వేళ సురక్షితంగా అహోబిలం చేరుకున్నారు. జియర్ స్వామివారి రాక సందర్భంగా ఆలయ అధికారులు, మఠ ప్రతినిధులు, భక్తులు హర్షాతిరేకంతో స్వాగతం పలికారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణతో పూర్ణకుంభ స్వాగతం నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అహోబిలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జియర్ స్వామివారి ఆశీర్వాదాలు పొందుతున్నారు. మఠం ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
నంద్యాల ఎస్బీఐ కాలనీలో ఆటో డ్రైవర్ మద్యం తాగి అతివేగంగా ఆటో నడుపుతూ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో ఆటో నగరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానికులు మాట్లాడారు. డ్రైవర్ మద్యం తాగి ఆటో అతివేగంగా నడపడంతో పాటు ఇంటి వద్ద ఉన్న బైకులు ఢీకొట్టడంతో ఆటో కాల్వలోకి దూసుకుపోయిందని, త్రుటిలో ప్రమాదం తప్పిందని, లేకపోతే ఇటువైపు ఎక్కువగా ప్రజలు విద్యార్థులు ఎక్కువగా తిరుగుతుంటారని, ప్రమాణ శాతం ఎవరికీ ఏమీ కాలేదని, పోలీసు అధికారులు ఆటో నడుపుతున్న డ్రైవర్లను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని, వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారని, అదేవిధంగా ఎక్కువగా యువకులు జల్సాల కోసం ఆటోలను బాడుగ బాలకు తీసుకుని జల్సాలు చేస్తున్నారని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజానికం ఆవేదన చెందారు. బండి ఇక్కడ ఇంటి ముందర బండి నిలబెట్టాను. నేను ఇంట్లో క్లినిక్ లో ఉన్నానండి. బయట వాళ్ళు వచ్చి చెప్పారు నాకు ఇట్లా ఆటో యాక్సిడెంట్ అయ్యి పడిపోయినాడు అని. నేను వచ్చి బయట ఎవరికి దెబ్బలు తగిలినాయేమో, ఏమైనా మెడిసిన్ ఇద్దామని చెప్పి బయటకు వస్తే నా బండిని ఎత్తుకేసి కాలువలో పడి ఉన్నాడు. ఎట్లా అసలు ఆటో అక్కడికి ఇట్లా వెళ్తూ ఇట్లా యూటర్న్ తీసుకొని గుద్దాడని చెప్పి చూసిన వాళ్ళు చెప్తున్నారు. నేనైతే చూడలేదు, నేను ఇంట్లో ఉన్నాను. ఫుల్ గా డ్రింక్ చేస్తున్నాడు. ఇప్పుడే అతన్ని వేరే బైక్ లో కూర్చోబెట్టి హాస్పిటల్ పంపించాము. అది విషయం. తీసుకుపోయిన వచ్చిన వాళ్ళు కూడా చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. చాలా ర్యాష్గా కాల్ చేశారు అన్నట్టు. 100కి కూడా కాల్ చేశాను. అంబులెన్స్ కూడా పంపించమని చెప్పేసి, అంబులెన్స్ కూడా అందుబాటులో లేవని చెప్పేసి ఈరోజు ఎక్కడి నుంచి వేరే చోటు నుంచి పంపించాలన్నారు. ఇంకా వచ్చే లోపల లేట్ అవుతాయని చెప్పేసి ఇప్పుడే బండ్లు పంపించామండి. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే బండి ఎక్కించి పంపించేసి. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం వణికెందిన్నకు చెందిన చిటికల వెంకటేశ్వర్లు హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. నిందితులు దస్తగిరి, పెద్ద పకీరయ్య, రామును అరెస్టు చేసి వారి నుండి 30,000 నగదు, రోకల్ బండను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సమావేశంలో సిరివెల్ల సీఐ రాము పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల ఫిబ్రవరి 13వ తారీఖున మార్నింగ్ వంకందిన్నె అనే ఒక గ్రామంలో, సిరివెల్ల మండలం, అక్కడ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ మనకి విఆర్ఓ గారు ఇవ్వటం జరిగింది. విఆర్ఓ గారి ఫిర్యాదు మేరకు వెంటనే సిఐ సిరివెల్ల గారు కేసు నమోదు చేసి గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ గారు, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. విచారణలో భాగంగా క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడానికి, అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించడం జరిగింది. తర్వాత ఆ క్రైమ్ సీన్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారు. డాగ్ స్క్వాడ్ కూడా మనకి దాని తర్వాత ఎక్కడైతే ముద్దాయిలు ఈ హత్య జరిగిన తర్వాత ఒక 2 లొకేషన్స్కి వెళ్ళారు. వాళ్ళ ఏదైతే షర్ట్ ఉందో ఆ షర్ట్ని బర్న్ చేయడం జరిగింది. అది మళ్ళీ చెప్తాము ఈ 2 లొకేషన్స్ గురించి. సో ఈ వచ్చిన ఆధారాల మేరకు సిఐ సిరివెల్ల గారు ఒక 2 టీమ్స్గా డివైడ్ చేసి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఇందులో భాగంగా పోలీసులు వెతుకుతున్నారనే భయంతో ముద్దాయిలు ఈరోజు అంటే ఫిబ్రవరి 17న విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి లొంగిపోవడం జరిగింది. చేసుకుని పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు. అయితే ఈ కేసులో ముద్దాయిలు A1 చిటికెల దస్తగిరి, A2 చిటికెల పెద్ద పకీరయ్య, A3 చిటికెల రాముడు, వీళ్ళ ముగ్గురు కూడా అన్నదమ్ములు. అండ్ చనిపోయిన వ్యక్తి వీళ్ళకి చిన్నాన్నకు వరుస అవుతాడు. ఎవరైతే చనిపోయారో అతనికి ప్రెజెంట్లీ ఎవరు లేరు. వాళ్ళ అన్నగారైన రాముడు కొద్ది సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ వదిన మరియమ్మ, ఆవిడతో ఈ చనిపోయిన వ్యక్తి కొద్దిగా సాన్నిహిత్యంగా ఉండటము, వాళ్ళకు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వటము, వాళ్ళ బాగోగులు చూసుకోవటము చేస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ అక్యూజ్డ్ A1 to A3 ఉన్నారో ఈ మరియమ్మకి అంటే వాళ్ళ వదినకి ఎక్కడ ఈ ఆస్తి అంతా కూడా ఇచ్చేస్తాడో,
డబ్బులంతా ఆవిడికే ఇస్తున్నాడు, పైగా ఇతనుకున్న ఆస్తి కూడా ఆవిడికి ఇచ్చేస్తారు అనే ఒక ఆలోచన వీళ్ళలో ఉంది. అదే కాకుండా ఈ చనిపోయిన వ్యక్తి తాగిన ప్రతిసారి ఎక్యూజ్డ్ పార్టీతో గొడవ పెట్టుకోవడం, తిట్టడం, ఆస్తి కూడా మరియమ్మకి ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. సో ఈ ఆస్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే ఒక ఆలోచన వీళ్ళలో మొదలయ్యి ఇతన్ని చంపాలనే ఒక ప్లాన్ అయితే జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం, విద్యార్థులకు మందులు పంపిణీ. మహానంది ప్రసిద్ధ శైవ క్షేత్రంలో మహానందీశ్వర స్వామివారి రథోత్సవ వేడుకలతో క్షేత్ర ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగి భక్తరసపూరిత వాతావరణం నెలకొంది. ఉత్సాహభరితంగా ప్రారంభమైన నంది బాలోత్సవాలు, కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు సృజనాత్మకత, నైపుణ్యం వెలికి తీయడానికి బాలోత్సవాలు జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి. నంద్యాల ఆటనగర్లో రెచ్చిపోతున్న దొంగలు షాపుకు తాళాలు వేయాలంటే భయపడిపోతున్నామంటూ వ్యాపారస్తుల ఆవేదన. శ్రీనివాస్ రెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయిల షాపులో చోరీ. నంద్యాల బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. జేఈ మెయిన్స్ ఫలితాల్లో రావుస్ విద్యార్థుల అద్భుత ప్రతిభ, విద్యార్థులను అభినందించిన చైర్మన్ అప్పారావు. ఆనందాన్ని వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. అహోబిలం మఠం యొక్క 46వ జీఎస్ స్వామివారు అహోబిలం బ్రహ్మోత్సవాన్ని వీక్షించేందుకు సురక్షితంగా అహోబిలంకు చేరుకున్న జీఎస్ స్వామి. నంద్యాల ఎస్బీఐ కాలనీలో ఆటో డ్రైవర్ మద్యం తాగి అతివేగంగా ఆటో నడుపుతూ అదుపు తప్పి కాలువలకు దూసుకెళ్లిన ఆటో తప్పినపోయిన ప్రమాదం. సిరివెల్ల మండలం బనికిందెన్నకు చెందిన చిటికల వెంకటేశ్వర్లు హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్, నగదు రోకల్ బండిల్ స్వాధీనం. డీఎస్పీ ప్రమోద్ కుమార్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.